నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. నిజంగానే మన ప్రజాస్వామ్యంలో, మన పాలనా వ్యవస్థలో అసలు ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అంటే మన మంత్రులు పవర్ఫుల్లా? లేక ఏళ్లకేళ్లు ఆ సీట్లలో ఉండే ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలే పవర్ఫుల్లా? సాధారణంగా మనకు తెలిసిందేంటి? ఒక శాఖకు మంత్రి గారే బాస్. ఆయన సంతకం చేస్తే ఫైల్ ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చే ఆదేశాలను కిందున్న అధికారులు అమలు చేయాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు కావాలంటే మంత్రుల సంతకాలు, ఆదేశాలు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు మన రాష్ట్ర సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే అసలు కథ వేరేలా ఉందేంటి అనిపిస్తోంది. అసలు మంత్రులు, అధికారులకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? అధికారులకు అంత సపోర్ట్ చేస్తున్న నాయకుడెవరు? ఈ వివాదాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది వివరంగా, క్లియర్గా మాట్లాడుకుందాం. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. మంత్రుల ఆదేశాలను సెక్రటరీలు అస్సలు పట్టించుకోవట్లేదని టాక్ నడుస్తోంది. మినిస్టర్లు ఓకే చేసి క్లియర్ చేసిన ఫైళ్లను కూడా సెక్రటరీలు కావాలనే పెండింగ్ లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదో ఒక వంకతో కొర్రీలు వేసి వెనక్కి పంపించేస్తున్నారని, అసలు మంత్రుల మాటలకు అధికారుల దగ్గర విలువ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పుడు సెక్రటేరియట్ క్యారిడార్లలో ఎక్కడ విన్నా ఇదే ముచ్చట నడుస్తోంది. మెజార్టీ మంత్రులు తమ వద్ద పనిచేసే ఐఏఎస్ అధికారుల ప్రవర్తనతో తీవ్ర అసహనానికి గురవుతున్నారట. మంత్రి ముందేమో ఓకే సార్, అలాగే చేస్తాను సార్ అని తలూపి వెళ్లే అధికారులు ఆ తర్వాత తమకు తోచినట్లే వ్యవహరిస్తున్నారని మంత్రులు లోలోపల మండిపోతున్నారు. చివరికి విసిగిపోయిన కొందరు మంత్రులు ఏకంగా సీఎం దగ్గరికి వెళ్లి ఫిర్యాదులు చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళిందంటే అక్కడ ఐఏఎస్ అధికారుల హవా ఏ రేంజ్ లో ఉందో ఆలోచించండి. మన ప్రభుత్వ వ్యవస్థలో రూల్స్ ప్రకారం ఏం జరగాలి? మంత్రులే సంబంధిత శాఖలకు పూర్తి బాస్లు. విధానపరమైన పెద్ద నిర్ణయాలైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత మంత్రి క్లియర్ చేసిన ఫైళ్లు కింద ఉన్న సెక్షన్లకు వెళ్లి వేగంగా అమలు కావాలి. ఇది నార్మల్ గా జరిగే పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా? దానికి పూర్తి విరుద్ధం. పలు శాఖల సెక్రటరీలు డిపార్ట్మెంట్లపై పూర్తి పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంత్రి ఒక ఫైలుపై సంతకం చేసి పంపితే దాన్ని వెంటనే క్లియర్ చేసి అమలు చేయాల్సింది పోయి సెక్రటరీలు ఆ ఫైళ్లను నెలల తరబడి పక్కన పెట్టేస్తున్నారట. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఉందండోయ్. ఫైలు పట్టుకొచ్చిన వ్యక్తులు తమను వచ్చి కలవకుండా నేరుగా మంత్రి గారిని మాత్రమే కలిసి ఫైల్ ఓకే చేయించుకుంటే ఆ ఫైలు ఇంకా అంతే సంగతులు. ఆ ఫైలును కావాలనే పక్కన పడేస్తున్నారట. ఎవరైనా మంత్రి గారిని కలిసొస్తే సెక్రటరీలకు కోపం ఎందుకు వస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. మంత్రేమో తన దగ్గరకు వచ్చిన పని పూర్తయిందనుకుంటారు. కానీ లబ్ధిదారుడు వచ్చి సార్ ఫైల్ ఇంకా మూవ్ అవ్వలేదు అని చెప్పినప్పుడు మంత్రి సెక్రటరీని పిలిచి ఏమైందా ఫైల్ అని పదే పదే అడిగితే గాని కొందరు క్లియర్ చేయట్లేదట. మరికొందరు అధికారులు ఇంకా ముందడిగేసి ఆ ఫైలుపై ఏదో ఒక పాత నిబంధన చేసి కొర్రీలు వేయడం, లేదా దీనికి చీఫ్ సెక్రటరీ పర్మిషన్ కావాలి, సీఎంఓ పరిశీలనకు పంపాలి అని సాకులు చెప్పి కావాలనే లేట్ చేస్తున్నారంట. ఇక కొందరు అధికారుల గురించి వస్తున్న ప్రచారం చూస్తే మరీ విడ్డూరంగా ఉంది. ఫైలుకు సంబంధించిన వ్యక్తులొచ్చి తమను ప్రత్యేకంగా కలిస్తే తప్ప సంతకాలు పెట్టట్లేదట. ప్రత్యేకంగా అంటే ఏంటో తెలుసు కదా, అదేనండి ఆమ్యామ్యాలు ఇస్తే గాని పని జరగదన్నమాట. ఇలా విదేశీ ప్రతినిధులు గాని, లోకల్ కాంట్రాక్టర్లు గాని తమ దగ్గరకు రాక తప్పని పరిస్థితి తెస్తున్నారు. ఇంకా నిర్మోహమాటంగా మాకిందులో ఏం లేదా అని ఓపెన్ గానే అడిగేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో సంబంధిత వ్యక్తులు ఆ బ్యూరోక్రాట్ స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత ముట్ట చెప్పాకే ఆ ఫైళ్లు కదులుతున్నాయని సమాచారం. అంటే మంత్రి సంతకం ఉంటే పని కాదు, సెక్రటరీ ఓకే అంటేనే పని అవుతుందన్నమాట. సరే, మంత్రులు పంపే ఫైళ్లను సెక్రటరీలు అస్సలు పట్టించుకోవట్లేదా అంటే అక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అన్ని ఫైళ్లను వారు పక్కన పెట్టడం లేదు. ఏ ఫైళ్లలో అయితే సెక్రటరీలకు కూడా లాభం ఉంటుందో, లేదా తమకు కావలసిన వ్యక్తుల ఫైళ్లుంటాయో వాటిని మాత్రం క్షణాల్లో క్లియర్ చేయించుకుంటున్నారు. దానికి అధికారులు అనుసరించే స్ట్రాటజీ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అధికారులకు ఏదైనా ఫైల్ అర్జెంట్ గా ఓకే కావాలనుకోండి, వెంటనే మంత్రుల దగ్గరకు వెళ్తారు. అవసరమైతే మంత్రులను పొగడ్తలతో ముంచెత్తుతారు. సార్ మీరు సూపర్ సార్, మీ నిర్ణయం అద్భుతం సార్ అంటూ తెగ పొగడేస్తారంట. మంత్రి గారి పేషి స్టాఫ్ కి ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు, ఎప్పుడొస్తారు, క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారా, సెక్రటేరియట్ లో ఉన్నారా అని ఆరా తీసి నేరుగా మంత్రి గారిని కలిసేస్తారు. ఎంతో వినయంగా నటిస్తూ తమకు కావలసిన ఫైళ్లపై సంతకాలు చేయించుకుంటారు. అంతెందుకు, అవసరమైతే మంత్రుల నివాసాల వరకు వెళ్లి మరీ సంతకాలు తెచ్చుకోవడానికి చొరవ చూపుతారట. మరి ఇదే చొరవ, ఇదే శ్రద్ధ
సాధారణ ప్రజలు ఇచ్చిన ఫైళ్ల మీద గాని, మంత్రులు పంపిన సిఫార్సు లెటర్ల మీద గాని ఎందుకు చూపించారు అని మంత్రుల వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక సెక్రటేరియట్లోని మొదటి అంతస్తు గురించి ప్రత్యేకంగా ఒక ప్రచారం జరుగుతోంది. అక్కడ పనిచేసే 2 ప్రధాన శాఖల్లో మంత్రుల ఆదేశాలను ఆయా శాఖల సెక్రటరీలు అస్సలు పైసా కూడా ఖాతరు చేయట్లేదట. నిజానికి మన ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎండోన్మెంట్ లెటర్లు గాని, ఫైళ్లు గాని వస్తే సెక్రటరీలు వాటిని 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు తమ వద్ద ఉంచుకోకూడదు. కానీ ఆ ఫస్ట్ ఫ్లోర్లోని ఒక శాఖ సెక్రటరీ మాత్రం వారాల కొద్ది ఫైళ్లను క్లియర్ చేయకుండా పక్కన పడేస్తున్నారట. అలా కావాలనే పెండింగ్ లో పెట్టడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడే ఉన్న మరో శాఖలో ఏం జరిగిందో తెలుసా? కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్స్ అమలు చేయడానికి ఏకంగా 200 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రానికి 200 కోట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ శాఖ సెక్రటరీ చేసిన నిర్లక్ష్యం వల్ల సమయానికి ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ 200 కోట్ల ఫండ్స్ వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత మంత్రి ఫుల్ ఫైర్ అయిపోయి ఆ సెక్రటరీని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఇవి మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వంటి సంక్షేమ శాఖల్లోని పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ పనిచేసే ఒక 2 సెక్రటరీలు మరీ అతిగా వ్యవహరిస్తున్నారని టాక్ నడుస్తోంది. మంత్రులనే పూర్తిగా పక్కన పెట్టి సొంతంగా రాజ్యాంగం నడుపుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారట. దీంతో విసిగిపోయిన ఒక సంక్షేమ శాఖ మంత్రి నేరుగా సీఎం దగ్గరికి వెళ్లి, సార్, ఈ సెక్రటరీతో నేను పని చేయలేను, వెంటనే ఈయన్ను వేరే శాఖకు మార్చండి అని ఫిర్యాదు చేశారు. విషయం సీఎం వరకు వెళ్ళిందని గ్రహించిన ఆ సెక్రటరీ వెంటనే తెలివిగా ఆ మంత్రితో రాయబారాలు నడిపి కాళ్ళావేళ్లా పడి తాత్కాలికంగా సమస్యను సర్దుబాటు చేసుకున్నారట. ఇక మరికొందరు సెక్రటరీల పరిస్థితి చూస్తే వారు మరో 4-5 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. పదవీ విరమణ దగ్గర పడుతుండటంతో మనకెందుకు వచ్చిన తలనొప్పి, ఇప్పుడు సైన్ చేసి ఏమైనా వివాదాల్లో ఇరుక్కుంటే రిటైర్మెంట్ ఆగిపోతుంది, బెనిఫిట్స్ ఆగిపోతాయనే భయంతో ఫైళ్లను అస్సలు ముట్టుకోవడమే లేదట. ఫైళ్లు రాగానే పక్కన పడేస్తున్నారు. మంత్రులు ఏమైంది అని ఆరా తీస్తే ఏదో ఒక చిన్న కొర్రి వేసి ఫైలుని కింది స్థాయికి పంపించేస్తున్నారు. అలాగే కొందరు అధికారులకు ప్రభుత్వం 2-3 శాఖల బాధ్యతలు అప్పగించింది. మరికొందరికి హెచ్ఓడి బాధ్యతలు కూడా ఉన్నాయి. మంత్రులు ఫోన్ చేసి పెండింగ్ ఫైళ్ల గురించి నిలదీస్తే, సార్, నేను ప్రస్తుతం వేరే శాఖ మీటింగ్ లో ఉన్నాను సార్ అనో, హెచ్ఓడి ఆఫీస్ వర్క్స్ లో ఉన్నాను అనో ఏవో సాకులు చెప్పి మంత్రుల ఫోన్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే పైచేయి కావాలి కానీ ఇలా అధికారుల పెత్తనం పెరిగిపోతే పాలన పడికేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాపం మంత్రులు తమ కింది అధికారులతో పని చేయించుకోలేక రాష్ట్ర ముఖ్య నేతకు చెప్పినా పెద్దగా ఉపయోగం లేదని భావించి అలా సర్దుకుపోతున్నారంట. ఇదండి మన రాష్ట్ర పాలనా వ్యవహారం.